అనగనగా ఒక ప్రేమ కథ. ప్రతి ప్రేమ కథ ఒక ఐ లవ్ యూతో మొదలవదు. కొన్ని ప్రేమలు ఒక చూపుతో మొదలవుతాయి. కొన్ని ఒక చిరునవ్వుతో, మరికొన్ని మనకు తెలియకుండానే మన జీవితంలో భాగమైపోతాయి. ఇది అలాంటి ఒక ప్రేమ కథ. ఆ సాయంత్రం ఆకాశం మబ్బులతో నిండిపోయింది. గాలి నెమ్మదిగా వీచుతుండగా వర్షం పడాలా వద్దా అన్నట్టు చినుకులు నేలను తాకుతున్నాయి. రోడ్డు పక్కన ఉన్న చిన్న బస్టాప్లో కొంతమంది తమ తమ గమ్యాల కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళ మధ్యలో చేతిలో ఒక పుస్తకం, కళ్ళలో ఎన్నో కలలు, మనసులో భవిష్యత్తు గురించి వేల ఆలోచనలతో నిలబడి ఉన్నాడు ఆదిత్య. అతను తక్కువగా మాట్లాడే వ్యక్తి కాదు. చిన్న చిన్న విషయాల్లో ఆనందాన్ని వెతుక్కుంటూ నిశ్శబ్దాన్నే తన స్నేహితుడిగా చేసుకున్న వ్యక్తి. అంతలో తెల్లని చుడీదార్ ధరించి అక్కడికి వచ్చింది నందన. జాబిలి దారి తప్పి జనాల మధ్యకు దిగి వచ్చినట్టుగా ఆమె రూపం కనిపించింది. గాలికి ఆమె జుట్టు ముఖం మీద జారిపడగా దాన్ని నెమ్మదిగా చెవి వెనక్కి సరిచేసుకుంది. అదే క్షణంలో ఆదిత్య చూపు ఆమె వైపు ఆగిపోయింది. కొన్ని క్షణాలు సమయం కదలకుండా నిలిచిపోయినట్టు అనిపించింది. అతను చూసింది కేవలం ఒక అందమైన అమ్మాయిని కాదు, తన మనసుకు తెలియని ఒక ప్రశాంతతను, మాటల్లో చెప్పలేని ఒక అనుభూతిని. ఆ రోజు తన జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తిని మొదటిసారి చూస్తున్నానని అతనికి అప్పుడే తెలియదు. రోజులు గడిచాయి. అదే బస్ స్టాప్, అదే సమయం, అదే ఎదురు చూపులు. మొదట్లో ఒక చూపు మాత్రమే, ఆ తర్వాత ఒక చిన్న చిరునవ్వు, కొన్ని రోజుల తర్వాత ఒక పలకరింపు. హాయ్ అని నందన నవ్వుతో పలికిన ఆ ఒక్క మాట ఆదిత్య రోజంతా గుర్తు చేసుకున్నాడు. ఎందుకంటే కొన్ని మాటలు చిన్నవే అయినా అవి మనసులో శాశ్వతమైన స్థానం సంపాదించుకుంటాయి. ఆ చిన్న పలకరింపే క్రమంగా పెద్ద సంభాషణలకు దారితీసింది. ఎక్కడికి వెళ్తున్నారు? ఏం చదువుతున్నారు? మీకు ఇష్టమైన సినిమా ఏది? వర్షం అంటే ఇష్టమా? అంటూ మొదలైన మాటలు రోజు రోజుకి మరింత అందమైన అనుబంధంగా మారాయి. ఒకరోజు వర్షం బాగా కురుస్తుంది. బస్ ఆలస్యంగా రావడంతో ఇద్దరూ బస్టాప్లోనే నిలబడి ఉన్నారు. అప్పుడు ఆదిత్య, వర్షం పడుతున్నప్పుడు టీ తాగడం నాకు చాలా ఇష్టం అన్నాడు. వెంటనే నందన నవ్వుతూ, పదండి కలిసి తాగుదాం అంది. ఆ రోజు ఇద్దరూ మొదటిసారి కలిసి టీ తాగారు. ఆ టీ రుచి ఎలా ఉందో ఈ రోజుకి గుర్తులేకపోయినా ఆ క్షణం మాత్రం ఇద్దరి మనసుల్లో జీవితాంతం నిలిచిపోయింది. ఎందుకంటే ప్రేమ అనేది ఎప్పుడూ పెద్ద పెద్ద సంఘటన వల్ల పుట్టదు. ఒక చిన్న మెసేజ్, ఒక చిరునవ్వు, ఒక కప్పు టీ, ఒకరి గురించి ఇంకొకరు ఆలోచించడం, ఇలాంటి చిన్న చిన్న క్షణాలే ప్రేమను నిశ్శబ్దంగా పెంచుతాయి. కొద్ది రోజుల్లోనే గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ చెప్పుకోవడం వాళ్ళ జీవితంలో భాగమైపోయింది. ఒకవేళ ఆ మెసేజ్ ఆలస్యమైతే ఏదో వెలితిగా అనిపించేది. నందన నవ్వితే ఆదిత్యకి కారణం లేకుండానే ఆనందంగా ఉండేది. ఆమె బాధపడితే అతని మనసు భారంగా మారేది. ఆమె విజయం సాధిస్తే తానే గెలిచినట్లుగా గర్వపడేవాడు. అలాగే ఆదిత్య గురించి కూడా నందనకి అదే అనుభూతి. అతను బాధగా ఉన్నా, మౌనంగా ఉన్నా ఆమె వెంటనే గుర్తించేది. అతని సంతోషంలోనే ఆమె చిరునవ్వు దాగి ఉండేది. ఒకరోజు నందన మెల్లగా అడిగింది, ఆదిత్య, మనం ఎందుకు ఇంత మాట్లాడుకుంటున్నామో ఎప్పుడైనా ఆలోచించావా? ఆదిత్య చిన్నగా నవ్వి, ఎందుకంటే నిన్ను చూసి మాట్లాడకపోతే నా రోజు పూర్తయినట్టు అనిపించదు అన్నాడు. ఆ మాట విన్న నందన మొదటిసారి కొంచెం సిగ్గుపడింది. ఆ క్షణంలోనే ఇద్దరికీ అర్థమైంది, ఇది కేవలం స్నేహం కాదు, ఒక మనసు ఇంకో మనసులో తనకో స్థానం సంపాదించుకున్న అనుబంధం. దానికి ఒకే పేరు, ప్రేమ. ఒక సాయంత్రం వేళ పార్క్ అంతా ప్రశాంతంగా ఉంది. చెట్ల మధ్య నుంచి వీస్తున్న చల్లని గాలి ఆ నిశ్శబ్దాన్ని మరింత అందంగా మార్చింది. ఒకే బెంచిపై ఆదిత్య, నందన పక్కపక్కనే కూర్చున్నారు. ఇద్దరూ ఏమీ మాట్లాడడం లేదు. కానీ ఆ మౌనమే వాళ్ళ మనసులను
చెప్పాలనుకున్న మాటలన్నిటినీ చెబుతున్నట్టుంది. కొద్దిసేపటి తరువాత ఆదిత్య, నందన, నేను ఒక విషయం చెప్పాలి అన్నాడు. నందన చిరునవ్వుతో అతని వైపు చూసింది. మొదట నిన్ను కలిసినప్పుడు ఇంత దూరం వస్తుందనుకోలేదు. కానీ ఇప్పుడు నా ప్రతిరోజు నీతోనే మొదలై నీ గురించే ఆలోచిస్తూ ముగుస్తుంది. ఏదైనా సంతోషం కలిగినా ముందుగా నీకే చెప్పాలనిపిస్తుంది. ఏదైనా బాధ వచ్చినా నీతో ఒకసారి మాట్లాడితే చాలు అనిపిస్తుంది. ఒకరోజు నువ్వు మెసేజ్ చేయనప్పుడు నాకు తెలిసింది, నువ్వు నా జీవితంలో ఒక భాగం కాదు, నా జీవితమే అయిపోయావని. అతను కాసేపు ఆమె కళ్ళల్లోకి చూస్తూ జేబులో నుంచి ఒక చిన్న ఉంగరం తీశాడు. ప్రేమంటే ఇద్దరం కలిసి ఒకే దారిలో నడవడం కాదు, కానీ నాకు ప్రేమంటే నా చివరి అడుగు వరకు నా పక్కనే నువ్వుండడం. ఆ అదృష్టం నాకు ఇస్తావా? ఆ మాటలు విన్న నందన కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి. ఆమె మెల్లగా అతని చేతిని పట్టుకుని చిరునవ్వుతో అంది, చంద్రుడు ఆకాశాన్ని ఎప్పుడూ విడిచిపెట్టనట్టు, అలలు సముద్రాన్ని మరచిపోనట్టు నేను కూడా నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను ఆదిత్య. ఇప్పటి వరకు నీతో నడిచాను, ఇక జీవితాంతం కూడా నీతోనే నడుస్తాను అని సమాధానమిచ్చింది. ఆ రోజు నుంచి వాళ్ళ ప్రేమ మరింత అందంగా మారింది. ఒకరి కలలకు ఇంకొకరు తోడయ్యారు. ఒకరు విజయానికి ఇంకొకరు చప్పట్లు కొట్టారు. ఒకరి బాధలో ఇంకొకరు ధైర్యంగా నిలిచారు. కొన్ని నెలల తరువాత వారి పెళ్లి జరిగింది. పెద్ద హంగామా లేదు, ప్రేమతో నిండిపోయిన వేడుకది. పెళ్లి తర్వాత కూడా వాళ్ళు మారలేదు. ఇప్పటికీ ఉదయం గుడ్ మార్నింగ్, రాత్రి గుడ్ నైట్, కలిసి టీ, కలిసి నవ్వులు, ఇవన్నీ అలాగే కొనసాగాయి. ఎందుకంటే నిజమైన ప్రేమ అంటే పెద్ద పెద్ద మాటలు కాదు, ప్రతిరోజు అదే మనిషిని మళ్ళీ మళ్ళీ కొత్తగా ప్రేమించడం. సంవత్సరాల తర్వాత ఒక వర్షపు సాయంత్రం ఇద్దరూ తమ ఇంటి బాల్కనీలో చేతిలో టీ కప్పులతో కూర్చున్నారు. ముందున్న చిన్న తోటను చూస్తూ నందన చిరునవ్వుతో, మన ప్రేమ కథ ఎప్పుడు మొదలైందో గుర్తుందా అని అడిగింది. ఆదిత్య నవ్వుతూ, ఆ బస్టాప్లో గాలికి నీ చుట్టూ ముఖం మీద పడినప్పుడు అన్నాడు. వెంటనే నందన, అయితే మన ప్రేమ కథ ఎప్పుడు ముగుస్తుంది అని అడిగింది. ఆమె చేతిని గట్టిగా పట్టుకున్న ఆదిత్య, నిజమైన ప్రేమ కథలు ఎప్పుడూ ముగియవు అన్నాడు. అవి జీవితం అయిపోతాయి అన్నాడు. బయట వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. కానీ ఆ వర్షంలో వాళ్ళు ఒంటరిగా లేరు. ఒకరి ప్రపంచం మరొకరయ్యారు. ఒకరి సంతోషం మరొకరయ్యారు. ఒకరి జీవితం మరొకరయ్యారు. అదే ప్రేమ, అదే అనుబంధం, అదే ఆదిత్య నందనల కథ. ఒక చూపుతో మొదలై జీవితాంతం కొనసాగిన అందమైన ప్రేమ కథ. నమస్తే. మా ఈ చిరు ప్రయత్నం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. థ్యాంక్ యూ.